డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇప్పుడు ఈవిడ ఎందుకు వచ్చిందా అనుకోకండి, నా ఫ్రెండ్. నమస్కారం అమ్మా. చాలా సంవత్సరాలు మేము కలిసే పనిచేసాం. సరే మీ దగ్గర కొన్ని సందేహాలు అడగాలని, కొంచెం ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలని వచ్చింది. అంతకంటే ముందు నాదో సందేహం ఉంది, చెప్పండి. తర్వాత మాట. ఒక స్టార్ హీరోకే లైన్లో నిలబడి కిటకిట్లాడుతా జనాలు ఉండి టికెట్లు తీసుకుంటారు. మన విజయవాడ బ్రాంచ్లో అంత కిటకిట్లాడుతా జనాలు ఉన్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారండి బాబు? బాగా చెప్పారు. విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరిలో ప్రాబబ్లీ ఈ ఉభయ రాష్ట్రాల్లో హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కుతూహలం, ఎడ్యుకేషను, అంటే వాళ్ళు చేసే వృత్తితో సంబంధం లేకుండా, ఇప్పుడు 5 ఎకరాల రైతు ఉన్నా కూడా ఆయన అన్నీ చదువుకుని అంతా పేపరు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ దగ్గర చదివి అన్ని విషయాల మీద కాస్త అవగాహన పొంది చాలా అద్భుతంగా, అంటే సో మన హోల్ పద్ధతి ఏంటంటే, నేను మిడిల్ మెన్ పెట్టడం, మధ్యవర్తులు పెట్టడం, కేసెస్, కమిషన్ ఇవేం ఉండదండి. నేను చెప్పేది ఏదో 4 ముక్కలు టీవీలోనో యూట్యూబ్లోనో మీ వాళ్ళతో ఇంటర్వ్యూలో పెట్టుకొని చెప్పేస్తాను. ఈ చెప్పినప్పుడు మ్యాటర్ని శుద్ధంగా అర్థం చేసుకొని పూర్తిగా తెలుసుకుని ఉండే వాళ్ళ సంఖ్య ఈ 4 డిస్ట్రిక్ట్స్లో హయ్యెస్ట్. వాటికి క్యాపిటల్గా విజయవాడలో పెట్టాం సెంటర్. 9-10 ఇయర్స్గా కూడా నా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఓపీ అక్కడే ఉంటుంది. అండ్ ఇప్పటికి లాస్ట్ వీక్ కూడా ట్రాఫిక్ ఏసీపీ వచ్చారు. ఏంటండి బాబు ఇవన్నీ ఆపేస్తున్నారు, మేము డాక్టర్ క్లినిక్ అని మేము చూసి చూడకుండా ఊరుకుంటున్నాం, అందరూ బళ్ళు పెట్టేస్తున్నారని చెప్పేసి. సో ఇక నేను సారీ సార్ అని చెప్పి ఏదో అడ్జస్ట్ చేసాం. సో ఎప్పుడు కూడా అది మనకి ఎప్పుడు ఉందమ్మా, ప్రాబ్లీ ఇట్స్ అ ఫంక్షన్ ఆఫ్ 2 థింగ్స్. ఒకటి మనం చెప్పేది, అఫ్ కోర్స్ నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను, నేనేదో కనిపెట్టిన జబ్బు కాదు, నేనేదో కొత్త ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టలేదు. నేను ఒక వెరీ కామన్ ప్రాబ్లమ్ని మాత్రం పీపుల్ దగ్గర తీసుకెళ్ళగలిగాను. ఆ తీసుకెళ్ళే అవగాహన మాత్రం హయ్యెస్ట్ ఆ 4 డిస్ట్రిక్ట్స్లో ఉండడం వల్ల బాగా వస్తారు అక్కడ. నాకు ప్రతి సర్జరీకి మీరు అటెండ్ అవుతారా డాక్టర్ గారు? ఈ 3 ఊళ్ళల్లో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్లో అన్నీ నేనే చేస్తానండి. నేను మీ యాడ్లో చూశాను, ఒక్కరోజు 25 సర్జరీస్ చేశారని. అదే ఎలా సాధ్యమైంది? సో బేసిక్గా ఏంటంటే 25 ఏంటండి, యాక్చువల్ 4 days ఒక 29 కూడా చేసాం. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రాసెస్ సెట్టింగ్ చేసుకుంటే అయిపోతుందండి. ఇక్కడ సర్జరీలో చాలామంది అంటారు హస్తవాసు, డాక్టర్ చెయ్యి తిరగాలి. అవన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రాసెస్. అంటే నీ దగ్గర ఉండే ప్రతి వ్యక్తి తన రోల్ తను తెలుసుకోవాలి. ఒక విధంగా చూస్తే మీ సినిమా లాగానే, మీకు వచ్చి మీకు మేము రోల్ ఇచ్చి ఆ రోల్ మీరు 1 టేక్లో తీసుకుంటారా, 20 టేకుల్లో తీసుకుంటారా, లాగానే నా సర్జరీ కూడా నేను 1 టేక్లో చేయగలిగితే నేను మంచి డాక్టర్ అండి, రైట్? అది ఎప్పుడు నేను 1 టేక్లో ఉంటుందంటే, ఆ కెమెరామ్యాన్ అందరూ కూడా ఆ టైంకి ప్రిపరేషన్. అండ్ నేను ఎప్పుడు ఆపరేషన్ ముందు రోజు ఇలాగ రేపు ఇన్ని ఉంటాయి, మనం ఇన్స్ట్రుమెంట్స్ రెడీ చేసుకుని అన్ని రాత్రి 11 దాకా నేను వర్క్ చేసుకుంటాను. అంటే వెరికోస్ వెయిన్స్ అనేది ఒక్కొక్క మనిషికి డిఫరెంట్గా ఉంటుందా? ఎందుకంటే మీరు ప్రిపరేషన్ అంటున్నారు కదా, అందుకని కొంతమందికి సింపుల్గా ఉండే వెరికోస్ వెయిన్స్ ఉంటాయి, కొంతమందికి బాగా లావుగా ఉబ్బి మొత్తం తొడ వరకు అంతా వచ్చిన పేషెంట్స్ని కూడా నేను చూశాను. కాబట్టి అందుకని డిఫరెంట్ వే ఆఫ్ సర్జరీ ఉంటుందంటారు. డెఫినెట్గా. సో ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ మ్యాప్ వేసుకుంటాం. అంటే 1 time సరిపోతుందండి ట్రీట్మెంట్? 99% మందికి 1 time సరిపోతుంది. ఒక్కొక్కరిద్దరికి అప్పుడప్పుడు వస్తాయి వెనక్కి, బట్ 97-98% మందికి మళ్ళీ రావు. మళ్ళీ వస్తే కొంచెం తక్కువలో చేస్తారా? ఫస్ట్ టైం కట్టినంత? అసలు సెకండ్ టైం ఎప్పుడు డబ్బులే తీసుకోనండి. సో నా సిస్టంలో అసలు నేను ఎవరికి ఫెయిల్ అయినా మళ్ళీ వచ్చిన అది కూడా చిన్న డౌట్ ఉండింది డాక్టర్ గారు. అదే ఎంత అమౌంట్ అవుతుంది ఒక సర్జరీకి అంటే, అందుకే అడిగాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ పేషెంట్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి, టైమింగ్ ఎక్కువ ఉంటుంది కదా, తీసుకుంటారు కదా, అందుకని. సో అందరికీ ట్రీట్మెంట్ టైం బట్టి, నేను ఇండియాలో అలాగ అవ్వదండి. మన డాక్టర్ 1 గంట ఎక్కువ పెట్టారు, నాకు కొంచెం ఎక్కువ ఇవ్వమంటే పేషెంట్స్ పాపం వాళ్ళకి అర్థం కాదు. కానీ అక్కడ ఇంకొక చిన్న విషయం నా చేతుల్లో లేనిది ఏంటంటే, నేను ఇప్పటికి 25,000కి మించి చేశాను. ఇప్పుడు నా కళ్ళకి గంతలు కట్టినా ఆ చేతికి ఏవో వస్తే, రాత్రి పడుకున్నా అవే కళ్ళు వస్తాయి. సో అది ఇంకోటి, అది నా చేతిలో లేకుండా కూడా సక్సెస్ఫుల్. అంటే ఫాస్ట్గా ఎందుకు అవుతుందంటే, ఆ హ్యాండ్స్ మూమెంట్ కొన్ని అది బ్రెయిన్ దాకా వెళ్లకుండా హ్యాండ్ లెవెల్లోనే కూడా కదులుతాయి, స్పైనల్ లెవెల్లోనే. సో అది కొంత. సో అది మనం అది అంటే నన్నే ఒక 20 ఏళ్ళ క్రితం చూసుకున్న ఇప్పటికీ నా ఎక్స్పర్టైజే చాలా పెరిగింది. నేను ఒక 20 ఏళ్ళకు ఐ వాజ్ నాట్ ఈవెన్ హాఫ్ ద డాక్టర్ దట్ ఐ యామ్ టుడే. ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ సంథింగ్ వీ కెనాట్ గెట్ బ్యాక్. సో ఇవి 2 కలిసినప్పుడే ఇలా అవుతాయి. అఫ్ కోర్స్ నేను ఎప్పుడూ
దాన్ని ఒక అంటే మా వాళ్ళు అంటారు గిన్నిస్ బుక్లో ఎక్కడ రాద్దామా ఇదా అని నేను అన్నాను సరే అవన్నీ ఎందుకులే బట్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సాటిస్ఫాక్షన్ తర్వాత ఇంకొకటి కూడా విజయ, ఇక్కడికి వస్తే ఫస్ట్ టెస్టింగ్లు అంతా బయటికి పోయి చేయించుకునే పని లేకుండా వీళ్ళ హాస్పిటల్లోనే ఉంటాయి. కరెక్ట్ అది కూడా ఫ్రీ. కరెక్ట్. ఇది కూడా యాక్చువల్గా మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కే ఆన్సర్. మీరు మరి అందరు వెయిన్స్ ఒకలాగా ఉంటాయంటే ఉండవు. అందరు వెయిన్స్ ఒకలాగా ఉండనప్పుడు ఎవరికి తెలియాలి ఆ విషయం? ఆపరేట్ చేసే డాక్టర్కి. ఆపరేట్ చేసే డాక్టరే మీరు స్కానింగ్కి పలానా ఇంకో దగ్గరికి వెళ్ళు అంటే ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈయనకి అర్థమైందా లేదా మనకు తెలియదు. సో మొదట్లో అక్కడికి ఇక్కడికి చాలా ఇన్ఫర్మేషన్ లాస్ అయిపోయేది. కరెక్ట్. సో వాళ్ళు వచ్చే ఏదో ప్రాబ్లం ఉందనో లేదనో సగం ఉందనో 1% ఉందనో అంటే ఇక్కడ చూస్తే 99% ఉంది. సో అది ఆబ్వియేట్ చేయడానికి ఫస్ట్ నేను స్కానింగ్ చేయడం మొదలుపెట్టాను. అది చేస్తూ అదే మంచిదండి. ఆ. ఎందుకంటే ఒక్క చోట అంటే అసలు పేషెంట్కి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాడు పేషెంట్. అబ్సల్యూట్లీ. మంచో చెడో ఒక చోట వెళ్ళి ఒక చోట చేయించుకున్నాం అనుకోండి, గద్దించి అడగడానికి కుదురుతుంది. ఏమండి మాకెందుకు తగ్గలేదు? లేదు, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఏ హాస్పిటల్స్ అయినా కూడా విత్ ఆల్ ఫెసిలిటీస్తోనే పెడుతున్నారు. కరెక్ట్. అయితే ఒకటి మాత్రం నిజమండి, వెరికోస్ వెయిన్స్ వచ్చినాయి అంటే ఎబిఎస్ హాస్పిటల్ డాక్టర్ రాజా గారు అంటే కొంచెం నమ్మకంగా ఏదో ఏంటో లేండి చెప్పలేము, మా బంధువేమో మీరు అన్నట్టు ఉంటుంది. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అలాగా మనం భయపడతా అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఇంటిమిసీ ఉండాలి. డాక్టర్ అంటే ఒక భయం అనేది లేకుండా వాళ్ళు మనల్ని ఏం భయపడద్దమ్మా ఏం లేదు అని వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేను ఒక చిన్న అంటే ఇది నా చిట్కా, ఎవరైనా డాక్టర్ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుందేమో. మీరు నాకు అడిగారు గద్దించి అడగొచ్చు డాక్టర్ గారిని, మాకు అన్నీ ఒక దగ్గర అయితే. సో నేను అది యాక్చువల్గా ఎవరైనా నాకు గద్దించి అడిగితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ విషయం తెలుసుకుని దీని మీద అండర్స్టాండింగ్ ఉండి దీని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాల్సినోడే కదా నన్ను అడుగుతాడు. అలా అడిగిన వాళ్ళు యూజువల్గా 10 మందికి చెప్తారు, మేము డాక్టర్కి ఎంత నొక్కి పక్కాల్సిన ఆయన పేషెంట్స్ పోకుండా అన్నీ చెప్తూనే ఉన్నాడు. అది చెప్తారండి. అది చాలా అవసరం నాకు. ఎందుకంటే మనము ఎన్ని యాడ్లు ఇచ్చినా ఏవి ఇచ్చినా ఒక పేషెంట్, ఇది విచిత్రం, నేను ఇంత సబ్జెక్ట్ మాట్లాడొచ్చు ఇక్కడ నేను, కానీ ఒక 2 ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకున్నప్పుడు అక్క వెళ్ళమంటావా అని వాళ్ళు అక్కకి ఎంబీబీఎస్ ఉండకపోవచ్చు, కానీ అక్క చెప్పిన మాట ఇప్పుడు వింటారు. రైట్. అది ఎలా వస్తుంది మనకి? అది ఎలా వస్తుందంటే వాళ్ళకి మనము ఎంపవర్ చేసి, ఈ వ్యవస్థ కొంచెం దురదృష్టవశాత్తు వ్యవస్థ ఏం చేశారంటే డాక్టర్ అనేవాడు ఒక పెద్ద ఐవరీ టవర్లో పెద్ద హాస్పిటల్లో కూర్చుంటాడు. ఆ డాక్టర్ మనం ఎక్కువ డిస్టర్బ్ చేసి ఎక్కువ అడగకూడదు అని ఒక ఐవరీ టవర్ క్రియేట్ అయింది. అది కరెక్ట్ కాదండి. మన ఆరోగ్యం గురించి మనం అడగకపోతే ఎవరు అడుగుతారు? ఆ డాక్టర్ ఎందుకు అడుగుతారు మన గురించి? సో అది నేను ఎప్పుడు డెమోక్రటైజ్ చేసి పడేశాను. ఇన్ఫ్యాక్ట్ మా హాస్పిటల్లో పేషెంట్ అడ్వకేట్స్ అని ఉంటారు. సో మీరు నా కన్సల్టేషన్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత రిసెప్షన్ దగ్గర నుంచి నర్సుల దాకా ఎవరన్నా అదేంటి డాక్టర్ టైం స్పెండ్ చేయలేదని ఎవరన్నా కూడా వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకురావాలన్నా అందరికీ ఫోన్లు చేసి మరి చెప్తారు, సారీ ఏంటి పొరపాటు జరిగింది, మేము మళ్ళీ మా డాక్టర్ అన్ని ఫ్రీగా చూస్తారని చెప్తారు. సో మేము అది నేను కొంచెం నా కంగారులో మిస్ అయినా కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. వీళ్ళు పేషెంట్ అడ్వకేట్ అంటారు. నేను మా దగ్గర ఉన్నారు యాక్చువల్గా 4 ఉన్నారు. ఈ పేషెంట్ అడ్వకేసీ వల్ల ఏంటంటే పేషెంట్ అదే మనం ఈ లెవెల్లో అడ్రస్ చేయలేదు అనుకోండి, ఆయన బయటికి వెళ్ళి చెప్తాడు, అయ్యి ఆ డాక్టర్ ఏ టైం 1 నిమిషం టైం ఇవ్వలేదనేసి. లేదు డాక్టర్, మీరు చెప్పిన పాయింట్ చాలా 100% కరెక్ట్. ఎందుకంటే పేషెంట్కి ఎప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. డాక్టర్ గారితో మాట్లాడేటప్పుడు వాళ్ళ డౌట్స్ అన్నీ వింటున్నారా, ఇంకా 4 డౌట్స్ అడిగితే ఇంకా మనకు హ్యాపీగా ఉంటుంది. ఓ కరెక్టే కదా, మనం ఇవి చెప్పడం మర్చిపోయాం, వాళ్ళు కరెక్ట్గా అడుగుతున్నారు అనేది నిజంగా చాలా గొప్ప విషయం. కాదండి, వెరికోస్ వెయిన్స్ కుటుంబ పారంపర్యంగా వస్తాయంటారా? ఎవరి బాడీ తీరుని బట్టి వాళ్ళకి వస్తాయి? కుటుంబ పారంపర్యంగా చాలా వస్తాయి. ఫెమిలియల్ ఆల్మోస్ట్ 94% ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. 94%. నేను యాక్చువల్గా దగ్గర 100కి మించి సార్లు తల్లి కొడుకు పక్క రూముల్లో ఆపరేషన్లు, తండ్రి కొడుకు ఒక 100కి మించి చేస్తుంటారు. అలా బ్రదర్స్ ఇద్దరు. డాక్టర్ గారు ఒబిసిటీ ఉండి ఎక్కువసేపు నిలబడతారు కదా, ఇప్పుడు మాలాంటి ఆర్టిస్టులు అయినా సరే, టీచర్స్, రైల్వే దీంట్లో ఇంజన్లు పనిచేసే వాళ్ళు అంటారు, అలాంటి వాళ్ళకి ఎక్కువ వస్తాయి వెరికోస్ వెయిన్స్ అంటారు. డెఫినెట్గా. సో ఎక్కువ నిల్చోవటం వల్ల ఈ ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ వల్ల వచ్చిన వెరికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత పెరుగుతుంది. నిలబడడం వల్ల రాలేదు, నిలబడడం వల్ల తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే నాకు కదలకుండా అలా నిల్చోవడం వల్ల కండరాలు కదలకపోవడం వల్ల అలా జరుగుతుంది. బట్ ఒబిసిటీ కూడా కారణం. మనము ఈ వారికోస్ వెయిన్స్ సగటుగా 15 to 20% ఇండియన్స్కి ఉంటుంది. అంటే 100 మందిలో 20 మందికి ఉంటుంది వారికోస్. మన దేశంలోనే ఎక్కువ అంటారు. లేదా మన దేశంలో మన దేశం కూడా చాలా ఎక్కువ.
బట్ ఒబీస్ పేషెంట్స్ 30% ఇన్సిడెన్స్, అంటే 30% మంది వాళ్ళకి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వస్తుంది. దానిపై వచ్చి కొంచెం ఏజ్ వల్ల కూడా ఇది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడాను రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఎక్సెస్ స్టాండింగ్. నాకు తెలిసి స్టాకింగ్స్ వాడమంటారు కదా డాక్టర్ గారు, అంటే అది స్టార్టింగ్లో వెరికోస్ వెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు నేను విన్నాను, అప్పుడు స్టాకింగ్స్ వాడమంటారు. దానివల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయా? అంటే స్టాకింగ్ అనేది మనము కొన్ని దగ్గరలే వాడగలం. సో ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఒకటి ఎర్లీ స్టేజ్లోనే పనికొస్తాయి. బట్ నా ఎక్స్పీరియన్స్లో ఇండియాలో 95% మంది సాక్స్లు వేసుకోలేరు. అది ప్యూర్ నైలాన్తో చేయబడతాయి. బయట చూస్తే ఇప్పుడు ఇవాళ 42 డిగ్రీలు నడుస్తుంది బయట. అవునండి. మన విజయవాడ సైడ్ 90% గాలిలో తేమ కూడా. బ్లడ్ క్లాట్ అయిపోతుంది. బ్లడ్ క్లాట్ కాదు, ఆ ఉరువరకి అది దానికి తోడు మామూలుగా లేడీస్ అంటే దాని మీద పెట్టికూడదు, దాని మీద చీర, దాని మీద 4 లేయర్స్. అందులో ఎక్కిచ్చే వాళ్ళకు ఉంటుంది చూడండి, చాలా కష్టం. చాలా కష్టం. అది ఇవన్నీ అనుభవించి ఏం చేస్తారు, ఒక 4 రోజులు వేసుకుంటారు, 2 నెలలు వేసుకుంటారు. అబ్బా ఎవడు పడతాడు అని తీసి వేయమంటే పారిపోతారండి. అవును, పారిపోతారు. బయటకు వెళ్ళారు, రెడీ అవుతున్నారా, తొడగమంటారు. ఈ స్టాకింగ్ అనేది ఏంటంటే దానివల్ల బాగే వాళ్ళ సంఖ్య 5%. మనం ఇచ్చేది మాత్రం 90% మందికి, మిగిలిన 80% మంది వాడు కూడా పడేసి ఇంకా దీనికి మందు లేదే, ట్రీట్మెంట్ లేదే అనుకొని అలా బాధపడేవాళ్ళే. సో సాక్స్ పనిచేయలేదు. మందులు వాడక్కర్లేదంటారు. సో మందుల పరంగా మనం మాట్లాడితే చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. చాలా మంది ఏంటంటే మందులు వేసుకోవాలని, లేకపోతే ఆపరేషన్కి బోర్డు ఖర్చు అవుతుందండి. సరే ఎంతో కొంతలేండి ఖర్చు అంటూ అవుతుంది. ఇంకా రెగ్యులర్గా మందులు కూడా అది కూడా లెక్క చూసుకుంటామండి. అంటే కొంచెం ధనవంతులు చూసుకోరనుకోండి, మిడిల్ వాళ్ళు చూసుకుంటారు. సో మందులు పెద్దగా పనిచేయవు, స్ట్రైట్ ఫార్వర్డ్. సో డాఫ్లో అనే ట్యాబ్లెట్ ఉంది, 2-3 ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అది గవర్నమెంట్ అప్రూవ్డ్, కానీ పెద్దగా దానిలో నాకేం రోల్ కనబడలేదు. ఫారిన్ కంట్రీస్లో ఎక్కడ మేము ఇచ్చేవాళ్ళం కాదు. నేను యాక్చువల్గా అమెరికాలో చదువుకొని వచ్చాక అక్కడ అసలు ఇచ్చేవాళ్ళమే కాదు. సో దానికి పెద్దగా రోల్ లేదు. ఇకపోతే డబ్బులు ఖర్చు అవుతాయి అనేది అది వేరే సంగతి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రాజ్యాంగం ప్రకారం, మన పుస్తకాల ప్రకారం అవసరం ఉన్నవాడికి ఆపరేషన్ చేయాలి. డబ్బు లేనివాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు, ఆరోగ్యశ్రీలో చేయించుకుంటాడు, ఉన్నవాడేమో ఇక్కడ. సో దాని నెసెసిటీని మనం మార్చలేము. నెసెసిటీ ఉంది అంటే ఉంది, అది చెయ్యాలి అంటే చెయ్యాలి. పేస్ మేకర్ పెడతారు కదండి, పేస్ మేకర్ పెట్టినప్పుడు సర్జరీ చేయొచ్చా? ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ లేజర్స్ ఏమన్నా ఈ పేస్ మేకర్లు ఉండే పేస్ మేకర్ కరెంట్ రన్ అవుతుంటుంది కదా, ఈ కరెంట్ ఆ కరెంట్ని ఇన్వేట్ చేస్తుందని. సో వాళ్ళకి ఏంటంటే కొత్తగా మేము గ్లూ అనే ప్రొసీజర్ చేస్తున్నాం. అంటే లోపల బంకలని ఎక్కిస్తాం అనమాట. సో ఈ లేజర్లా చేయకుండా లోపల చిన్న గమ్లను రిలీజ్ చేస్తాం. దాంతో ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఆ హార్ట్ రిస్క్, పేస్ మేకర్ రిస్క్, కార్డియక్ రిస్క్ ఏమీ లేకుండా అయిపోతాయి. సో పేస్ మేకర్ ఉన్న వాళ్ళు కూడా బేసిక్గా వారికోస్ ఇప్పుడు కొత్త చేస్తారు. మామూలుగా హార్ట్ పేషెంట్స్ డాక్టర్ గారు వాల్వ్ అదే నిక్షేపంగా చేసుకోవచ్చు. వాళ్ళ కంట్రోల్లో ఉండాలంటే ఆ మందులతో హార్ట్ ప్రాబ్లం అనేది ఒక కంట్రోల్లో ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ అయితే వాళ్ళకి షుగర్ తగ్గించి సో ఇప్పుడు చూస్తే భారతదేశంలో 14% మందికి షుగర్. సో షుగర్ వాళ్ళకి తగ్గించాల్సినది కూడా లేదు యాక్చువల్గా. అంటే ఇన్ ద సెన్స్ ఆ పూటకి మేము అంటే మీరు షుగర్కి వేరేగా ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఆ పూటకి హాస్పిటల్కి వస్తే స్లైడింగ్ స్కేల్ ఇన్సులిన్ అని డైరెక్ట్గా ఇన్సులిన్ ఇచ్చేసి షుగర్ కంట్రోల్ చేసుకొని ఒక టెస్ట్కి వస్తాం, చూపించుకుంటాం, మళ్ళీ అన్ని సమకూర్చుకుని వస్తే ఒక రోజుకి ఒక పూటలో అమ్మ మీరు పొద్దున్న నాకు. సో ఇప్పుడు ఈవేళ పొద్దున్న నాకు 14 మంది వచ్చారు. 9 దీనికి ఈ వైద్య సౌకర్యం పాలసీలు చేస్తాం కదా, అది దీనికి వర్తిస్తుందండి. ఇన్సూరెన్స్లు అన్నీ అప్లై అవుతాయి. మంది అడుగుతారు. అంటే కొన్ని ట్రీట్మెంట్లకి కొన్ని పాత వ్యాధులకి అంటారు, దీనికి వర్తిస్తుందండి. ఇన్సూరెన్స్లు బ్రహ్మాండంగా పనిచేస్తాయి అండ్ సేమ్ డే వెళ్ళిపోవచ్చు. ఇన్సూరెన్స్లో అందరూ 24 గంటలు ఉండాలంటారు కదా, ఆ అవసరం కూడా మా దగ్గర లేదు. సేమ్ డే అంటే మన ఏబిఎస్ వ్యవస్థలో ఏంటంటే మనం ఇది ఒక్కటే చేస్తాం కదా. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు ఉత్తరాలు రాసాం, బాబు వీడి పని అయితే అయిపోయింది, అరగంటలోనా నువ్వు 24 గంటలు ఉండమంటున్నావు ఇతనికి అని చెప్పి. సో వాళ్ళు మా దగ్గర ఫోన్ పంపించేస్తారు. ఇంకొక డౌట్ డాక్టర్ గారు, అంటే మీరు సర్జరీ చేసేది లేజర్ ఒకటైనా ఇంకా డిఫరెంట్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయా చేసే విధానాలు? సో ఈ వెయిన్స్ అలా ఉబ్బున్నప్పుడు ఒకప్పుడు పద్ధతి ఏంటంటే ఈ ఉబ్బిన వెయిన్స్ని కట్ చేసి తీసేయటం. సో ఆ టైంలో అది చాలా కాంప్లికేటెడ్ ఆపరేషను. ఒకప్పుడు ఎన్నో కుట్లు పడేవి, దానికి నడుములో సూది ఇవ్వాల్సి వచ్చేది, మత్తు ఇవ్వాల్సి వచ్చేది. ఇవన్నీ ఒక చాలా పెద్ద ప్రహసనం. ఇప్పుడు అలా చేయకుండా ఏం చేస్తామంటే చిన్న సూది పెడతాం. ఎలా పెడతాం ఆ సూది? ఆ స్కానింగ్ ఇందాక డాక్టర్ గురించి మాట్లాడుకున్నాం కదా,
అది వాడుకుంటూ పెడతాం. సో ఆ డాప్లెట్ ఇప్పుడు పనికొచ్చింది మనకి. మనం ఇందాక చేసిన ఫ్రీ అంటే ఫ్రీ కోసం చేసామే, కానీ దానివల్ల మనకు సబ్జెక్ట్ కూడా అర్థమైంది. అసలు ఈ పేషెంట్కి ఉన్న పాత ఏంటి, ఏ దారిలో వెళ్తున్నాయి ఈ వెయిన్స్ అని. ఆ సూది మార్గంలో ఇలాంటి పుల్ల పెట్టేస్తాం ఒకటి. ఈ పుల్లలో ఈ బ్రాస్ పోర్షన్ ఉంది కదా, ఇది ఫైరింగ్ అంటే ఇది వేడి, ఇదేమో వైరు. మనం ఎలాగైతే ఇక్కడ నుంచి వెళ్ళి హార్ట్లో స్టెంట్లు చేస్తామో అలాగే ఇటు నుంచి వెళ్ళి కాళ్ళ వెయిన్స్ని క్యూర్ చేస్తాం. సేమ్ టెక్నాలజీ, హార్ట్లో స్టెంట్లు వేసే టెక్నాలజీ, ఈ వెరికోస్ ట్రీట్మెంట్ చేసే టెక్నాలజీ. తొడ నుంచి వెళ్ళి ఇక్కడ చిన్న పెట్టి ఇది ఆ వెయిన్స్ని కాల్చేస్తారు. హీటింగ్ అప్పుడు ఫ్లో ఈజీగా వెళ్ళిపోతుంది. బ్లడ్ ఫ్లో వెళ్ళకనే ఇక్కడ నుంచి ఫ్లో మనకు సరిగా లేకపోవడం. ప్రాసెస్ అంతట్లో ఎక్కడ కట్ చేసానా లేదు, కుట్లేసానా లేదు, ఇవి రెండు లేవు కాబట్టి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఒకప్పుడు మత్తు లేకుండా ఏం అసలు ఇప్పుడు దాకా ఇవాళ 14 ఆపరేషన్లు అయినా నేను వాళ్ళు 3:30 ఇక్కడికి వచ్చి కూర్చున్నాను మీ దగ్గర 9 మరి ఆ మత్తు ఇస్తే వాళ్ళందరినీ ఎవరు మేనేజ్ చేసేవాళ్ళు? అదే కరెక్ట్. అందరూ వెళ్ళిపోయారు ఇళ్ళకి, పంపించొచ్చా మీ దగ్గరికి ఇప్పుడు ఈ మీటింగ్కి. సో ఇది ఎండోవీనస్ లేజర్. అలానే దీన్ని గ్లూ అంటాం. ఇంకోటి ఇది ఏంటి, దీని నుంచి ఒక ట్యూబ్ వస్తుంది. ఆ ట్యూబ్ పేషెంట్లో పెట్టి ఇలా గన్ను ఇలా అంటే ఆ గ్లూ అంటే బంక స్లోగా రిలీజ్ అవుతుంది. సో ఇది వేడితో కాదు కరిగిస్తుంది, అది బంకతో. లేదు అది బంక అంటే కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి బై ఫోర్స్ బయటకు వచ్చేస్తుందండి. అది నుంచి ఇలా బయటకు వస్తుంది, ఇక్కడ లోపల లోడ్ అయి ఉంటుంది. ఇలా అంటే అది బంకేమో బయటకు వచ్చి ఆ వెయిన్ని బ్లాక్ చేసేస్తుంది. అంటే డాక్టర్ గారు నరాలు అలా పలచబడిపోయి అతుక్కున్నట్టు అయిపోతుంది అంటారా? అయిపోతాయి. అది అలా సర్క్యులేషన్ వెళ్తుందండి, బ్లడ్ ఇలా చేస్తే ఇంప్రూవ్ అయిపోతుంది. సో ఇందాక మాటలో ఒక మాట అన్నారు, మరి ఖర్చులు అందరూ భరాయించుకున్నారు డాక్టర్ గారు, మరి వీళ్ళని అడగాలి. సో ఎలా అడగాలి అంటే ఇది 56,000, నేను నచ్చినా నచ్చకపోయినా పోనీ దీనిలో గవర్నమెంట్ మీకు తెలియదే ఉంది, మనకి దీనికి ఒకటి కష్టం అన్నీ అమెరికా, ఇక్కడ అసలు ఇండియాలో ఏమీ తయారవద్దు, వాడటానికి లేదుగా. ఓ మై గాడ్. సో ఇది 54,000 ఇచ్చుకొని ఒక 5-10 వేసుకుంటే 60-70,000 లోపల ఇది అవ్వదు. సో నేను ఎందుకు నొక్కి వక్కాలని చెప్తున్నానంటే ఎవరో 30,000 చేస్తామంటారు, ఇది ఇంపాసిబుల్. హౌ కెన్ యూ డూ ఇట్? ఏదర్ ఈ బ్రాండ్ అనే మారిపోవాలి, లేదా ఒకరికొకరు వాడుతున్నారు, లేకపోతే పాసిబుల్. బ్లడ్ కదా, ఒక లెగ్లే తినం, తాగేసిన నీళ్ళ గ్లాసే మనం తాగం. నిజమే. మరి ఇంజెక్షన్ కూడా డిస్పోజబుల్ ఇంజెక్షన్ ఎగ్జాక్ట్లీ. సో ఇది ప్రాబ్లం. సో ఎస్ నేనే ఫస్ట్ ఏకీభవిస్తాను. బాగా హెవీగా ఉండే వాళ్ళకి వాడతారు. లేదమ్మా, ఇది చీపర్ టెక్నిక్. ఈ గ్లూలో ఏంటంటే ఇది వేడితో ఉంటుంది కాబట్టి కొంచెం చేసినప్పుడు నొప్పి ఉంటుంది. ఈ గ్లూకి అసలు అక్కర్లేదు. అన్యాయం ఎందుకు అక్కర్లేనప్పుడు మళ్ళీ అదొక ఇంకోటి ఏం బాధే తెలియదు అంటున్నారు కదా. బాధగా ఉంటే డాక్టర్లు అలా వదిలేస్తారా? అండ్ కొంచెం ఇస్తాం అంటే మిమ్మల్ని బుక్ చేసినప్పుడు జనరల్ అనెస్థీసియాలాగే పడుకోబెడతాం, మీకు ఐవీలన్నీ పెట్టుకుంటాం, మీరు ఫాస్టింగ్లో వస్తారు, కానీ మీకు ఇవ్వం. అవసరం ఉంటే కొంచెం 1 mg అలాగే ఇచ్చేసి మీరు కాస్త పడుకోలేసినప్పుడు అయిపోతుంది. ఇప్పుడు ఎండోస్కోపీలు అలా చేస్తారు కదా అలా. ఇప్పుడు ఈ గ్లూ అంటే లోకల్ అనెస్థీసియా. ఇప్పుడు ఈ గ్లూ అనేది ఇంకా కాస్ట్లీ చేయడం, ఇంకా ఈజీ, ఇంకా పెయిన్లెస్. బట్ ఇది కూడా ఫారెన్లో తయారవుతుంది, ఇది కాస్ట్లీ అండి, ఇది 1,05,000. సో ఎవరైనా గ్లూ 50,000 చేస్తే పాసిబిలిటీ లేదు. కొంతమంది ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు, ఆ మెడికల్ కార్డులు ఉన్నవాళ్ళు వీటికి ఒప్పుకుంటారు. యూజువల్గా క్యాష్ వాళ్ళు ఏంటంటే మాకు ఎందుకు లేదు సార్ ఇది చేస్తారు, నేను అంతా ముందే చెప్తాను, ఇదైతే ఇలాగ అన్నీ చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను కొంచెం నాకు వచ్చేది కాస్త మిడిల్ క్లాస్ పేషెంట్స్ కాబట్టి ఇది ఫస్టే చెప్తాను. ఎందుకంటే నాకు ఎలా ఉంటుందంటే అదొకటి. రెండోది ఈక్వల్ ఇంపార్టెంట్లీ నాకు ఒక రోల్ ఉంది ఈ సొసైటీలో. నేను మొదలెట్టిందే నేను. ఇప్పుడు నేను వీళ్ళందరినీ వదిలేసి ఎవరు చూస్తారు మరి అంటే నాకు ఒక రెస్పాన్సిబిలిటీ. అందుకే ఇప్పుడు ఈరోజు కూడా నా ఓపీ ఫీజు 249 రూపాయలు మాత్రమే, దానిలో స్కానింగ్ ఫ్రీ. గత 8 ఏళ్ళుగా ఒకరోజు ఇలాగే మా అమ్మ వచ్చింది విజయవాడ హాస్పిటల్ వచ్చి, ఏరా నాన్న ఇంతమంది నీకు పొగుడుతున్నారు అంటే ఏదో తక్కువ రేట్ చేస్తాం కదమ్మా అందుకే పొగుడుతున్నారంటే, సరే ఏదో ఒకటి నా మీద ఒట్టే ఇంక మళ్ళీ పెంచమని చెప్పింది. ఆవిడ నేను ఇచ్చిన మాటకి ఇప్పుడు దాకా నేను నా ప్రొఫెషనల్ ఫీజు పెంచలేదు.
అందరూ బ్లెస్ చేస్తారు కదా బ్లెస్సింగ్స్ ఎంతమంది నిజంగా కొన్ని వేల కూడా మంది నేను ఎన్నాళ్ళు ఉంటాను తెలియదు కానీ వీళ్ళందరూ నీకు చూసుకుంటారు లేరా అని చెప్పేసి మా అమ్మ. సో ఆ రోజు ఇప్పుడు దాకా నేను 249 నాకు అసలు మీరు ముందు రోజు బుక్ చేసుకుంటే 249 మాత్రమే. బట్ హ్యావింగ్ సెడ్ దట్ అంటే కొంచెం ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో కాస్త మోసాలు జరుగుతున్నాయి. 30,000 చేస్తామని. కాదులేండి, కొంచెం ఎక్కువే సో అలా జరిగే పరిస్థితుల్లో ఏంటంటే ఒక మాట చెప్పుకోవాలి, ఇఫ్ ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ, ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ అని. నిజం కాదు. ఓకే, సో అది నేను ఎప్పుడు ఇది కూడా మళ్ళీ యూజ్ చేయరండి ఒకళ్ళకి చేస్తే. దాన్ని అసలు ఇంపాసిబుల్. మా గ్లూ మొత్తం అతికేసుకుంటుంది లోపల. ఒక పేషెంట్కే ఇది అంటే ఒక పేషెంట్ ఒక పేషెంట్ తీసి వెంటనే పెట్టారు పక్కనే. మరి అది బట్ మీకు రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది గ్లూ. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఒకసారి మన దగ్గరికి వచ్చారు, ఆ చిన్న వెయిన్స్ ట్రీట్మెంట్ చేస్తున్నాం, ఆ మెషినరీ మొత్తం 2 crores. సో అది కూడా ఏవిస్లో తప్ప ఇంకెక్కడా లేదు. సో కాళ్ళు నుండి చిన్న తీగలు లాంటివి, సన్న సన్న నరాలు కూడా మనం బాగు చేసేయచ్చు. సో ఎండ్ టు ఎండ్ అన్నీ చేయగలిగే హాస్పిటల్ మీరు అంటే ఆ బ్లాకేజ్ని తీసేస్తారు, అవన్నీ క్లియర్ అయిపోతాయి. అవైతే అసలు కాస్మెటిక్ రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత బ్లడ్ థిన్నర్ లాంటి టాబ్లెట్ వాడాల్సిన అవసరం ఏం అక్కర్లేదు, అస్సలు అక్కర్లేదు. అంటే 4-5 తర్వాత నిలబడి ఉండడం. మళ్ళీ ఇప్పుడు మాలాంటి ఆర్టిస్ట్లకి ముఖ్యంగా కాదు, గోల్డ్ షాపుల్లో అందరూ లేదు, ఎందుకు అనస్థీసియా డాక్టర్లో నిలబడతారు మీడియా వాళ్ళు ఇదే పనిగా. అది తప్పమ్మా. అంటే బేసిక్గా నిలబడడం వల్ల వచ్చిన వ్యారికోస్ పెరుగుతాయి, నిలబడడం వల్ల రావు. సో మీరు వ్యారికోస్ ఆల్రెడీ ఉంటేనే దాని తీవ్రత పెరుగుతుంది. సో మీరు చేసుకుని చాలా మంది నిలబడి జాబ్స్ చేసుకుంటున్నారు. అదే డాక్టర్ గారు, అది చేసుకున్న తర్వాత మళ్ళీ వర్క్ చేసుకోవచ్చా? బ్రహ్మాండంగా. అదే నేను అడిగి, అంటే మళ్ళీ రావడానికి స్కోప్ ఉందా? మళ్ళీ వచ్చే అవకాశం 1 to 2% ఉంది, అందరికీ ఉంది. అది నిలబడేవాడికే కాదు, ప్రతి ఒక్కడికి ఆపరేట్ చేసిన తర్వాత మంచి కాదండి. ఎక్కువ శ్రమజీవికి వస్తాయా, ఎక్కువ రెస్ట్ తీసుకునే వాడికి వస్తాయా? అది చెప్పండి. ఎక్కువ రెస్ట్ నేనైతే సోంబేరండి. కాదు, నడవాలి, వాక్ చేసే వాళ్ళకి. తర్వాత అవును, అదే నడవాలి. ప్రతి రెస్టే అండి నాకు. లేదు, అబద్ధం చెప్తుందండి. నడుస్తారా? బాగా నడుస్తుంది, మెట్లు ఎక్కమన్నా చక్కగా ఎక్కేస్తుంది. అమ్మో, మేము ఇద్దరు కలిసి ఎన్ని సినిమాలు చేసాం. కానీ మీ కాంబో బ్యూటిఫుల్ అండి. అంతేగా F2 F3. అందుకే నన్ను చూసి ప్రతి ఎవరైనా సరే ఆడియన్స్ కానీ బంధువులు కానీ వెంటనే అన్నపూర్ణ గారిని అడుగుతారు, ఆవిడ ఎలా ఉన్నారు, చుట్టాల మాదిరి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఈ రెండింటి మూలంగా నిర్ణయించుకోవాలి పేషెంట్. రైట్, కొంతవరకు పేషెంట్కి విడిచిపెడతాం. కొన్నిసార్లు మనం హై రిస్క్ అనుకున్నాం కదా, ఏది హార్ట్ గీటు, వాళ్ళకి ఇది ఒకటే ఆఫర్ చేస్తాను. ఎందుకంటే ఇది పెట్టి తీయటం కొంచెం వర్క్ ఉంటుంది. సో అలాగా కొంచెం వాళ్ళ నేచర్ బట్టి కూడా ఉంటుంది. స్థితిపరులు ప్లస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇది బెటర్, ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు ఐటీ ఎంప్లాయీసే కదండి, వాళ్ళ పేరెంట్స్ అట్లా వస్తే మీకు ఈ పాలసీ ఇక్కడ పాలసీ ఇక్కడ విజయవాడలో అన్ని దగ్గరలో అవుతాయి, ఇది కవర్ చేస్తారు. అట్లయితే అట్లాంటి వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. కాదు డాక్టర్ గారు, ఇప్పుడు నాలాగా సోంబేరిలాగా ఉండే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? కొంచెం పరిగెత్తి పనులు చేసుకుని చూసి అవన్నీ చేసి ఎక్కువగా వచ్చేది ఎలాంటి వాళ్ళకి వస్తుందని చెప్పండి. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ జెనెటిక్స్ అండి. 94% ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ అనుకున్నాం. సో అది మన తల్లిదండ్రులు మనం చూస్ చేసుకోలేం. సో ఇట్స్ సంథింగ్ దట్ ఈస్ యు ఆర్ ఎదర్ బార్న్ విత్ ఇట్ ఆర్ యు ఆర్ నాట్. అన్ని జబ్బులు ఇలాగ కుటుంబం నుంచే వస్తాయంటే ఎలాగ డాక్టర్? ఈజీగా సాల్వ్ అయిపోతాయమ్మా, ఈజీగా సాల్వ్ అయిపోతాయి. కొన్ని వేల మంది చేసాం, కొన్ని లక్షల మంది ఓపీలో చూసాం, ఇది చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. సో అది మెయిన్ అంటే దాన్ని పెద్దగా మనం మార్చలేం. బట్ ఎస్, గుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడు నిల్చోవాల్సి వచ్చినా కూడా మీరు నడుస్తూ ఉండాలి, నిల్చుంటూ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రీస్లో దే ఆర్ కాలింగ్ ఇంటర్వ్యూస్ వాక్ వ్యూస్, అంటే నడుచుకుంటూ ఇంటర్వ్యూలు. స్టాన్ఫర్డ్ అంతా నడుచుకుంటూ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఆఫీస్ డెస్కులు స్టాండింగ్ డెస్కులు పెడుతున్నారు, కూర్చొని అలాగ ఉంటాం. కూర్చోడం యాక్చువల్గా ఉన్న పొజిషన్స్ అన్నింటిలోకి వరస్ట్ కూర్చోడం. అంటే ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు గోటి దగ్గర నుంచి తల దాకా ఒక కండరం కూడా కంట్రాక్ట్ అవ్వట్లా, అంతా సొప్పబడి పడుకొని ఉన్నాం అంతే, కూర్చొని ఉన్నాం అంతే. ఏది నో పార్ట్ ఇస్ ఇన్ యాక్టివ్ కంట్రాక్షన్. సిట్టింగ్ ఇస్ అ వర్స్ట్ అండి. పడుకుంటే 5 గంటలు పడుకోండి, లేదా మిగిలిన టైం అంతా నడుస్తూ ఉండండి. ఎవ్రీ 10-15 minutes లేచి నడవండి. ఎస్పెషల్లీ మీడియాలో ఐటీ వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ అయిపోయినాయి. వెరీ యూ హ్యావ్ టు కీప్ వాకింగ్. 20 minutesకు బ్రేక్ తీసుకోండి, బాత్రూమ్కి ఎక్కడికో నడుస్తూ ఉండండి. సో ఆ హ్యాబిట్స్ కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకుంటే
దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఆ సివియరిటీ తగ్గిపోతుంది. అసలు ఈ వెరికోస్ వైన్స్ వచ్చినట్టు పేషెంట్కి ఎలా తెలుస్తుందండి? పేషెంట్ అంటే నేనే అనుకోండి, నాకే అనుకోండి. సో పేషెంట్స్ ఎలా అంటే ఫస్ట్ నెంబర్ 1 అంటే కాళ్ళు కొంతమందికి నొప్పులు వస్తాయమ్మా. కాళ్ళు సాయంకాలం అయితే పీకినట్టు, కాయంతో ఏదో నవిలేసినట్టు, బరువు ఎక్కినట్టు ఉంటాయి. కానీ అది ఎక్కువగా లేడీస్లో. మగవాళ్ళలో యూజువల్గా పెయిన్ ఉండదు. అండ్ మరికొంతమందికి అంటే వెయిన్స్, వెరికోస్ వెయిన్స్ ఉంటే వెయిన్స్ కనబడాలి అని రూల్. అలా కనబడకుండా కూడా వెరికోస్ ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ బయటికి వెయిన్స్ కనబడే 30%లోనే. వైట్గా ఉండేవాళ్ళు, ఫేర్గా ఉండేవాళ్ళు కనబడతాయండి. కొంచెం చామంతి ఛాయ్ ఉండేవాళ్ళకి అసలు కనిపించవు బయటికి చాలామంది. సో 70% భారతీయులు అలా ఉంటారు. సో 70% భారతీయులు వెయిన్స్ కనబడకుండా కూడా కాళ్ళు నొప్పులు, పీకులు ఉంటాయి. అప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి మీ దగ్గర చెక్ చేయించుకుని అందుకే మరి ఈ స్కాన్ పెట్టింది. మీరు ఏ మాత్రం డౌట్ లేదు 249 వచ్చి కట్టి చూసుకోండి ఫస్ట్, ఉందా లేదా మీకు తెలుస్తాయి. కాళ్ళు నొప్పులు సహజమే, వయసేలే అని చెప్పి పడుకోవడం ఏంటి ఇంట్లో. ఎంతో మంది డాప్లెట్ టెస్టే కదా అది డాప్లెట్ టెస్ట్ గత 8 ఏళ్ళకి మన దగ్గర ఫ్రీ. సో అది ఎందుకు పెట్టానంటే ఇదిగో చాలామంది డాక్టర్ గారు మరి మీరు ఇదంతా 240 అనుకొని వచ్చాను కానీ మాకు 10 ఏళ్ళుగా కాళ్ళు నొప్పులు, మా ఇంట్లో వయసు వల్ల వచ్చింది పడుకోని చెప్పారు. వయసు వల్ల నొప్పులు రావండి. నొప్పులు అంటే నొప్పులు ఉన్నట్టే, నొప్పి ఉంటే సమస్య ఉన్నట్టే. వయసు వల్ల రావండి, రావు. షుగర్ వల్లనే ఏదో అలా అలా వాళ్ళు దానికి ఓన్ సమర్థించుకుంటారు. ఇంకా మోర్ డిఫికల్ట్ లెవెల్లో చూసామంటే కాళ్ళు నల్లబట్టడం, కాళ్ళు బాగా దురదలు పెట్టడం, కాళ్ళు పుళ్ళు పట్టడం, ఇది నెక్స్ట్ లెవెల్ సిమ్టమ్స్. చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, పుళ్ళు పట్టడం అనేది 99% వెరికోస్. అసలు షుగర్ చాలా తక్కువ. సో 1% ఇండియన్స్కి కాళ్ళలో వాస్కులర్ వూండ్ ఉంటుంది ఈరోజు. రైట్, అంటే 900 మిలియన్ అంటే 90 లక్షల మందికి ఈరోజు కాళ్ళలో పుండు వెరికోస్ వెయిన్స్ వల్ల భారతదేశం మొత్తం ఉన్నారు. చిన్న సైలెన్సర్ దెబ్బ తగిలితే అది మాందు. దానికి ఏం చేయాలి డాక్టర్ గారు? ఆ రక్త సరఫరా వెరికోస్ బాగు చేస్తేనే బాగుంటే కూడా మనం అంటే ఎలాగ వెళ్తాం అనుకోండి, ఏదో వసతి ఉంది కాబట్టి చెప్పడానికైనా తెలుస్తుంది కదా. అదే ఇది ఈ పాయింట్ నాకు ఇప్పుడు కొత్తగా ఉంది వినడానికి. దాన్ని వీనస్ అల్సర్ అంటారు. అది చాలా కామన్. అంటే మాకు తెలిసిన వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది. అలాంటివి 80 నుంచి 100 అవుతాయి ఏవిస్లో ప్రతి నెల వీనస్ అల్సర్ క్లియరెన్స్లో. ఇది కూడా మనం నెగ్లెక్ట్ చేసి సరే దీన్ని కూడా భరాయించుకుని ఉంటాము, లేదా ఇలా కాకుండా కూడా కొంతమందికి ఏముందంటే ఈ ఉబ్బిన సిరల్లో రక్తం బ్లాక్ అవుతుంది, క్లాట్ అయిపోతుంది. సో దాన్ని ఎస్విటి అంటాం, అంటే సూపర్ఫిషియల్ వెయిన్ థ్రాంబస్ అంటాం. అది లోపలికి వెళ్ళి చొచ్చుకుంటే డీవీటీగా మారుతుంది. సో వెరికోస్ ఉన్న వాళ్ళలో డీప్ వెయిన్ థ్రాంబస్, వెయిన్ థ్రాంబస్. సో ఈ వెరికోస్ వెయిన్స్లో ఈ చర్మం కింద కొన్ని సిరలు ఉంటాయి, లోపల పెద్ద సిరలు, పెద్ద సిరలు అవి పెద్దవి, అది బ్లాక్ అయిపోతే పెద్ద సమస్య. అది నర్వ్స్, ఇది వెయిన్స్. అది బ్లాక్ అనేది పైన, అది బ్లాక్ అయిపోతే హార్ట్ కూడా వెళ్ళాలి. సో ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో మామూలు వాళ్ళకన్నా 16 రెట్లు ఎక్కువ డీవీటీ వస్తుంది. సో ఇది డేంజరస్. సో నేను అమెరికాలో ఉన్నప్పుడు నన్ను అడిగినప్పుడు నన్ను 10 ఏళ్ళ క్రితం ఈ వెరికోస్ అట కదా డీవీటీ అవుద్దంటే ఎప్పుడు చూసాంలే అనేకవని. నేను ఇండియా వచ్చిన కనీసం 500 మందికి చూసా అలాగా. నేను ఈవేళ చెప్పి 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో సార్ మా చుట్టాలు మీరు చెప్పారు ఆపరేషన్ చేసుకోమని, వాళ్ళు ఐసీయూలు ఉన్నారు ఇప్పుడు ఆ డీవీటీ పెరిగిపోవటం వల్ల. అది అసలు నేను అనుకోలే, నేను వచ్చిన కొత్తలో అసలు అది పెద్ద కాంప్లికేషన్ అనుకోలేదు, అది చూసాం కూడా ఇక్కడ వచ్చిన. సో ఇవి అదర్ ఎక్స్ట్రీమ్ అనమాట. డీవీటీ వచ్చిన తర్వాత కూడా ఈ సర్జరీస్, డీబీటీ వచ్చిన తర్వాత డిఫరెంట్ సర్జరీస్ చేయాలి, ఎందుకంటే బ్లాక్ అయిపోయింది కదా. ఆ బ్లాక్ని ఇప్పుడు పాత రోజుల్లో మందులు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దానికి ఒక చిన్న క్యాథెటర్ పెట్టి తీసేస్తున్నాం ఆ క్లాట్ని. అప్పుడే మీరు ఆ బ్లాక్ అయిన 6 వారాల లోపల వస్తే ఆ క్లాట్ని బయటికి లాగేస్తాం. లేకపోతే డాక్టర్గా ఒక సమ్ ఇయర్స్ అయింది అనుకోండి, డీవీటీ వచ్చి ఒక 5-6 ఇయర్స్ అయి ఉంటుంది, అప్పుడు డాబ్లెట్ టెస్ట్ చేసినా కూడా దాని మార్క్ ఉంటుంది. కానీ బట్ అది క్లియర్ అయిందా లేదా అనేది తెలుసుకోవడం ఇలా. ఇప్పుడు చాలా కొత్త టెస్టులు వచ్చేసాయి అమ్మ, వీనోగ్రామ్ అవన్నీ చేసి ఈజీగా తెలిసిపోతుంది. బట్ దానికన్నా ముందు సపోజ్ 5-6 ఏళ్ళు అయిన పేషెంట్కి అడుగుతాం అసలు మీకు ఏంటి సమస్య, నొప్పి, బాధ, దాన్ని బట్టి ట్రీట్మెంట్. ఎందుకంటే అది అయిపోతే కొంతమంది దేవుడి దయ వల్ల మందుల వల్ల పూర్తి క్లియర్ అయిపోవచ్చు, అలాంటప్పుడు మనం ఏం చేయగలం. సో బట్ నేననేది అంటే ఇంత చిన్న ప్రాబ్లం, ఇప్పుడు గ్లూ అంటే లిటరల్గా మీరు 5 నిమిషాలు లేచి వెళ్ళిపోవచ్చు. అలా చేసుకునే దాన్ని అది డీవీటీగా మారి అవడం అనేది మీకు అసలు లైఫే మారిపోతుంది ఆ డీవీటీ వచ్చిన నెక్స్ట్. అంత అవగాహన లేకపోవడం వల్ల అది మెయిన్ ప్రాబ్లం. సో ఈ పెరిఫరల్ డిసీజ్లో ఒకప్పుడు ఏంటంటే డాక్టర్కి దగ్గరికి ఎప్పుడు వెళ్తామంటే ప్రాణాపాయం,
గుండె ప్రాబ్లము, బ్రెయిన్ ప్రాబ్లమ్. తొందరగానే వెళ్తున్నారులేండి. ఇప్పుడు ఆ తరం మారింది. అదే, అది మారింది. ఇప్పుడు అన్ని ఎర్లీ ప్రోస్ కూడా వెళ్తున్నారు. కొంచెం సిమ్టమ్స్ జాబ్ హోల్డర్స్ కదండి, అవును. వాళ్ళ మదర్ని ఫాదర్ని ఇలా ఉంది అంటే ఒకసారి పలానా చోటకి వెళ్ళండి, ఎందులోనూ చూసాం, ఎందులోనూ చూసాం, నిజమే. ఒకసారి వెళ్ళి కనుక్కోండి అని మాత్రం పంపిస్తున్నారు. అందుకే ఇంటి వైద్యం అస్సలు చేయకూడదు అనేది ఫస్ట్ పాలసీ. నేను కొంచెం బ్యాడ్గా చెప్తాను, కాస్త ఈ పేపర్లలో గట్రా చేసేసిన సెమీ ఎడ్యుకేటెడ్ వ్యూస్ కూడా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయండి. ఆ పసుపు రాసేయటం, ఉప్పు రాసేయటం, ఏవో చేస్తుంటారు కాళ్ళకి. అసలు మానేసిన ఒక రకం, మీ అన్నీ చేస్తే ఏంటంటే నాకు అసలు వచ్చిన కొత్తలో నేను పుస్తకంలో చదివింది కూడా ఇక్కడ చూసేవాడిని కాదు. ఎందుకంటే దాన్ని వీళ్ళందరూ కలగపొలగం చేసి కాళ్ళకి పసుపు ఇవన్నీ పెట్టేసి వచ్చేసేవాళ్ళు. అది అర్థం అవడానికే ఎన్నో రోజులు పట్టింది నాకు. అసలు ఏంటి సమస్య, అసలు మనం ఏమో అక్కడ చదువుకున్నాం, మీకు అమెరికాలో చదువుకున్నాం, అసలు అమెరికాలో ఇవేం లేవు. సో చాలా రోజులు పట్టింది అసలు అర్థం చేసుకోవడానికి. బట్ ఇంటి వైద్యం అస్సలు వద్దండి. కాళ్ళకి ఏవో రాసేయటం, నూనె పెట్టి మర్దనాలు చేయించుకుంటే తగ్గిపోతే ఏదో పిచ్చి ఆలోచన. నేను ఈ మీడియాలో ఉంటాను కదా, ఈ బాగా సక్సెస్ అవటం వల్ల ఇప్పుడు ఆయిల్స్ వాళ్ళు కూడా నా పక్కనే యాడ్ పెడుతున్నారు. ఏం లేవమ్మా, అసలు ఆయిల్తో తగ్గిపోతే నేనే ఆయిల్ అమ్మేవాడిని. అసలు ఇంకెందుకు నీవు ఆపరేషన్ చేసి కాంప్లికేషన్ నేను ఎందుకు చూస్తాను, ఆయిల్లో తగ్గేది కానీ. అది ఇంకా అది కూడా కాదు, ఆయిల్ పెట్టి అలా రావుతే ఇంకా నర్వ్స్ అన్ని ఉబ్బుతాయి, ఇంకా ఎక్కువ అవుతుంది. యూ షుడ్ నాట్ పుట్ ఎనీథింగ్ ఆన్ ద లెగ్స్. ఆయిల్స్ అండ్ క్రీమ్స్ ఆర్ వెరీ బ్యాడ్. చాలా చక్కగా చెప్పారు. నిజంగా నాకు చాలా డౌట్స్ ఉండేవి. మా వదిన పుణ్యం అని నేను అన్ని అని పిలుస్తాను. అన్ని గారు, అన్ని అంటే తమిళ్లో వదిన అని. నీ పుణ్యం అని డాక్టర్ నన్ను బుర్ర తినేస్తుందంటే వద్దు. ఏవిఎస్ హాస్పిటల్ డాక్టర్ గారు రాజా గారు ఉన్నారు, చిన్న పిల్లాడిలాగా చెప్తాడు ఆయన, డాక్టర్ లాగా మన ఫీలింగ్ అనిపించింది. తీసుకొచ్చి చాలా చాలా తృప్తిగా ఉంది, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది నాకు. మీరు మధ్యలో చెప్పిన స్కిన్ మీద ఉండే చిన్నప్పుడు అది మా కజిన్కి ఉంది. అలాగే తను ఏమనుకుంటుందంటే పైన షుగర్ లేదు తనకి, ఏదో స్కిన్ మీద వచ్చిన చిన్న చిన్న పుళ్ళు అనుకుంటాను, ఇంకా మానడం లేదు. క్రీమ్ రాసుకుంటూనే ఉంది. ఇప్పుడు దాని పేరు ఏదో చెప్పారు డాక్టర్ గారు, వీనస్ అల్సర్స్. వీనస్ అల్సర్స్. ఓహో, వీనస్ అల్సర్. అల్సర్ అంటే పుండు. అదే పుండు. మా టీం వస్తూ ఉంటారు, కడపకు వస్తుంటారు మా డాక్టర్, అనంతపురం వస్తారు. కడపలో ఎక్కడ? కడపలో బ్రాంచ్ ఉంది, తిరుపతిలో బ్రాంచ్. కడపలో తెలియదమ్మా, మా టీం తెలుసు, నా అసిస్టెంట్స్ వస్తారు కడపకి. తిరుపతి ఏమో పెద్ద హాస్పిటల్ పెట్టాం, మందే పెట్టాం. తిరుపతిలో మా బ్రదర్స్ ఉన్నారు. పేరు సేమ్ ఏవిఎస్ హాస్పిటల్. ఓకే, కడపలో అయితే నేను కడపలో విజిట్స్కి వస్తాను. రాజా గారి పేరు చెప్పడమే. అలాగే మా తమ్ముడి పేరు కూడా రాజా. మీ బెస్ట్ మూవీ పేరు కూడా రాజా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. చాలా సంతోషంగా ఉంది.